వృక్షములను గురించి తెలుసున్న కొద్దీ ఇంకా ఎంతో తెలుసుకోవలసినది ఉన్నది అనిపిస్తుంది. ఈ చెట్లు చేసే సేవని మనము వెలకట్టలేము. ఒక సాధారణ వృక్షం 60 సంవత్సరాలు పెరిగితే సమాజానికి 15,70,000 రూపాయల విలువ గల సౌభాగ్యాన్ని కలిగిస్తుంది. ఆ చెట్టు సంవత్సరానికి 5,000 రూపాయల విలువ చేసే 1000 కిలోల ప్రాణవాయువును ఇస్తుంది. అంటే 50 సంవత్సరములకు దాని విలువ 2,50,000 రూపాయలు. 5 లక్షల రూపాయలు విలువ గల కాలుష్య నివారణ చేస్తుంది. వీటిని తిరిగి మరలా ఉపయోగించుకోవడానికి అనుకూలంగా మారుస్తుంది. దీని విలువ 3 లక్షల రూపాయలు. వివిధ పక్షులు జంతువులకు ఆశ్రయాన్ని కల్పిస్తుంది. దీని విలువ 2,50,000 రూపాయలు. 20 రూపాయల విలువ గల జంతు సంబంధమైన ప్రోటీన్లను తయారు చేస్తుంది. ఇప్పుడు మనము చింత చెట్టును గురించి తెలుసుకుందాము. చింత చెట్టు ఆఫ్రికా దేశానికి చెందిన వృక్షం. పండిన చింతకాయలలో చింతపండు గుజ్జుతో అనేక విధాలైన చల్లని పానీయాలను తయారు చేస్తారు. 100 గ్రాముల గింజలు ఉట్లు లేని శుభ్రమైన చింతపండు 283 కేలరీల శక్తిని ఇస్తుంది. చింతపండు తియ్యగా పుల్లగా ఉంటుంది. చింతపండు కొద్దిగా క్షారగుణం కలిగి ఉంటుంది. కాబట్టి పులిత్రేనుపులకు, కడుపు ఉబ్బరంతో కూడిన జ్వరం, వికారం, విదాహము మొదలైన రోగాలకు ఔషధంగా వాడుతారు. 6 చెంచాల చింతపండు రసం ఉదయమే సేవిస్తే ఆకలి కలిగిస్తుంది. వాపులకు, నొప్పులకు చింతపండు రసం, ఉప్పు కలిపి మర్దన చేస్తారు. బెణుకులకు, వాపులకు చిక్కటి చింతపండు రసం ఉడికించి పట్టు వేస్తే వాపులు తీసి బెణుకు నొప్పి తగ్గుతుంది. నోటిలో చిగుళ్ళు వాచి నెత్తురు కారుతుంటే చింతపండు నోటిలో పెట్టుకుంటారు. ప్రతిసారి భోజనం అయిన తరువాత బాగా పండిన చింతపండు కొద్దిగా తింటే మంచి జీర్ణకారిగా ఉపయోగపడుతుంది. అజీర్ణ రోగాలకు, ఆకలి మందానికి చింతపండు చికిత్స ఉపకరిస్తుంది. 4-5 చుక్కలు చింతపండు రసం 1 గ్లాసు కాచి చల్లారిన పాలలో కలిపితే పాలు విరిగి నీళ్లు పైన తేలుతాయి. పాలు విరగ్గొట్టగా వచ్చిన తేట నీరు రోజుకు 3 పూటలు పుచ్చుకోవాలి. ఈ తేట నీటిలో పాలలో లభించే ప్రోటీనులు అన్నీ లభిస్తాయి. సులభంగా జీర్ణమవుతాయి. దీన్ని తీసుకునేటప్పుడు తేలికగా అన్నం తింటూ ఉండాలి. భారతదేశంలో దాక్షిణాత్యులు ప్రతిరోజు చింతపండుతో తయారు చేసుకున్న చారు, సాంబారు, పప్పు పులుసు తింటారు. కాబట్టి వారికి గుండెపోటు జబ్బులు, మూత్రకోశంలో రాళ్ళు పెరగడం మొదలైన రోగాలు చాలా అరుదు అని కొందరు శాస్త్రజ్ఞుల అభిప్రాయం. చింతగింజల పొడికి అపూర్వ ఔషధ గుణాలు ఉన్నాయి. 1 పెద్ద చెంచాడు చింతగింజల పొడి శుభ్రమైన నీటితో రోజుకు 3 పర్యాయాలు పుచ్చుకుంటే ఆమశంక, జిగట విరేచనాలు తగ్గుతాయి. అర్ధ పెద్ద చెంచాడు చింతగింజల పొడి రోజుకు 2 సార్లు తేనెతో సేవిస్తే రక్తస్రావాన్ని తగ్గిస్తుంది. 1 పెద్ద చెంచాడు చింతగింజల పొడి రుచికి కావలసినంత పంచదార కలిపి రాత్రిపూట భోజనానికి ముందు 2 వారాల పాటు తీసుకుంటే వీర్యస్ఖలనాన్ని నివారిస్తుంది. చింత చిగురుతో అనేక రకాల రుచికరమైన వంటకాలు తయారు చేసుకుంటారు. దీని యందు ఏ, సి విటమినులు, ఇనుము పుష్కలంగా లభిస్తాయి. చింతకర్ర కాల్చగా వచ్చిన చింత బొగ్గు పొడి తగినంత ఉప్పు, పటిక, పెప్పర్మెంట్ పువ్వు చేర్చి పండ్ల పొడి తయారు చేస్తారు. నువ్వుల నూనెలో చింతబొగ్గుల పొడి చేర్చిన ముద్ద కాలిన పుళ్ళెను శీఘ్రంగా మాన్పుతుంది. పులిత్రేన్పులకు, అజీర్తి వల్ల కలిగే వాంతులకు, ఇతర మత్తులకు, అజీర్ణానికి చింతపండు దివ్యమైన ఔషధము. అన్నకోశము వాచినప్పుడు చింతపండు రసంలో లవంగాలు, దాల్చిన చెక్క నూరి ఆ ముద్దను కలిపి త్రాగిస్తారు. 10 మిల్లీమీటర్ల శుభ్రమైన నీటిలో 2 గ్రాముల చింతపండు 2 గంటల సేపు నానబెట్టి ఆ నీటిని 4 గంటలకు ఒకసారి పుచ్చుకుంటే వాంతులు తగ్గిపోతాయి. ఎప్పటికప్పుడు తాజాగా ఈ మందును చేసుకుంటూ ఉండాలి. 25 గ్రాముల చింతపండు 120 మిల్లీమీటర్ల నీటిలో 1 గంట సేపు నానబెట్టి 6 గ్రాముల పంచదార చేర్చి ఇస్తే తల తిరగటం తగ్గుతుంది. చింత చెట్టును గురించి ఇంతకుముందు వీడియోలో కొన్ని విషయాలు తెలియజేశాను. అవి కూడా మీకు వీలైతే వెనక్కి వెళ్ళి దాన్ని చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.